హే గైస్, వెల్కమ్ టు నాని ఎడ్యూ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ 2 సబ్జెక్ట్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటి అనేది యూనిట్ వైజ్గా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని అయితే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకనంటే నేను చాలా డేస్ తర్వాత యూట్యూబ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మన వీడియోస్ అందరికీ రీచ్ అవ్వాలి అని అంటే మీ లైక్స్ నాకు చాలా అవసరం. ప్లీజ్ ఎవ్రీబడి లైక్ చేయండి. ఆల్రెడీ మీరు చూసారు, నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఏ క్వశ్చన్స్ అయితే చెప్పానో అవే రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా అవే వస్తాయి, మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ 2 సబ్జెక్ట్ నుంచి మీకు కంప్లీట్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 యూనిట్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇప్పుడు యూనిట్ వైజ్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే క్వశ్చన్స్ చెప్తానో మీరు అదే ఆర్డర్లో ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఆర్డర్ మార్చద్దు, ఎందుకంటే నేను ఎక్కువ ఇంపార్టెంట్గా ఉన్నవి ఫస్ట్లో చెప్తాను. ఇంపార్టెన్స్ తగ్గే కొద్దీ దాని పొజిషన్ కూడా తగ్గుతూ వస్తుంది. సో నేను ఏ ఆర్డర్ అయితే మీకు చెప్తానో అదే ఆర్డర్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ యూనిట్ కనుక చూసుకున్నట్టయితే నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టంలో మీరు ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోఫిజియాలజీ అండ్ యాక్షన్ పొటెన్షియల్, ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవది వచ్చేసరికి మెనింజైటిస్. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి నర్వ్ ఇంపల్స్ ఆర్ సిగ్నల్ ట్రాన్స్మిషన్. ఈ రెండు ఒకటే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి రిఫ్లెక్స్ యాక్టివిటీ. ఈ 5 క్వశ్చన్స్ని మీరు యూనిట్ 1 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2లో చూసుకున్నట్టయితే మీరు ఓవరాల్గా 4 క్వశ్చన్సే ప్రిపేర్ అవుతారు. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా మీకు యూనిట్ 2లో 2 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి డైజెస్టివ్ సిస్టమ్, రెండు ఎనర్జెటిక్స్. సో డైజెస్టివ్ సిస్టమ్ నుంచి మీరు 3 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అనాటమీ ఆఫ్ GIT, సెకండ్ వన్ వచ్చేసరికి సాలవరీ గ్లాండ్స్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యాసిడ్ ప్రొడక్షన్ ఇన్ స్టమక్ ఆర్ HCl ప్రొడక్షన్ ఇన్ స్టమక్. ఈ రెండు ఒకటే క్వశ్చన్ అనమాట. సో సేమ్ ఆన్సర్. నెక్స్ట్ ఎనర్జెటిక్స్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఒకటే క్వశ్చన్, ఫార్మేషన్ అండ్ రోల్ ఆఫ్ ATP ఆర్ ATP ప్రొడక్షన్. ఈ 4 క్వశ్చన్స్ని మీరు యూనిట్ 2 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3 తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. మనకి ఇక్కడ కూడా 2 సబ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి రెస్పిరేటరీ సిస్టమ్, రెండవది వచ్చేసరికి యూరినరీ సిస్టమ్ ఆర్ రీనల్ సిస్టమ్. ఈ 2 సబ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి మీరు జస్ట్ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు. ఒకటి వచ్చేసరికి టోటల్ లంగ్ వాల్యూమ్స్ ఆర్ టోటల్ లంగ్ కెపాసిటీస్. ఈ రెండు ఒకటి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. ఈ 2 క్వశ్చన్స్ని మీరు రెస్పిరేటరీ పార్ట్ నుంచి అయితే ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ యూరినరీ పార్ట్ ఆర్ రీనల్ సిస్టమ్ నుంచి చూసుకున్నట్టయితే 3 క్వశ్చన్స్ అయితే మీరు అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రాస్ మెకానిజం, రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం ఒకటి. రెండవది వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీలోనే మీరు నెఫ్రాన్ స్ట్రక్చర్ కూడా చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఈ 3 క్వశ్చన్స్ని మీరు యూరినరీ సిస్టమ్ నుంచి అయితే ఫాలో అవుతారు. ఓవరాల్గా మీకు యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 4th యూనిట్ కనుక చూసుకున్నట్టయితే చాలా సింపుల్ యూనిట్. ఇక్కడ మీరు 4 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎండోక్రైన్ సిస్టమ్. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి పిట్యూటరీ గ్లాండ్, సెకండ్ వన్ థైమస్ గ్లాండ్, థర్డ్ వన్ థైరాయిడ్ అండ్ ఫోర్త్ వన్ అడ్రినలిన్. ఈ 4 గ్లాండ్స్ని మీరైతే 4th యూనిట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడతో మనకి 4 యూనిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీకు మళ్ళీ 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అయితే మీరు 5th యూనిట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీప్రొడక్టివ్ పార్ట్ ఉంది, నెక్స్ట్ జెనెటిక్స్ పార్ట్ ఉంది. రీప్రొడక్టివ్ పార్ట్ నుంచి 3 క్వశ్చన్స్. ఒకటి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, 2 ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, 3 ఊజెనిసిస్. మ్యాక్సిమం 80% కేసెస్లో ఊజెనిసిసే వస్తుంది. లేదా అంటే మనకి స్పర్మటోజెనిసిస్ రావచ్చు, కాకపోతే మీరు ఊజెనిసిసే చూసుకోండి, మోస్ట్లీ అదే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూసుకున్నట్టయితే జెనెటిక్స్. దీంట్లో మీరు 2 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఒకటి DNA, రెండవది వచ్చేసరికి ప్రోటీన్ సింథసిస్. ఈ 2 క్వశ్చన్స్ని మీరు జెనెటిక్స్ పార్ట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇక్కడ ఆర్డర్ చూసుకున్నట్టయితే యూనిట్ 1 5 క్వశ్చన్స్, యూనిట్ 2 4 క్వశ్చన్స్, యూనిట్ 3 అగైన్ 5 క్వశ్చన్స్, యూనిట్ 4 4 క్వశ్చన్స్, యూనిట్ 5 5 క్వశ్చన్స్. ఓవరాల్ అన్ని కలిపి కూడా మీకు అరౌండ్ 22 క్వశ్చన్స్ ఏమో రావడం జరిగింది అంతే. సో ఈ క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్ అయితే మీరైతే ఈజీగా సెమ్ ఎగ్జామ్లో 60+ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలనేది కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది నాకు ఐడియా వస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.